జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఉదయగిరి వైసీపీలో సీఎం ఓబుల్ రెడ్డి సార్ మగాడ్రా బుజ్జి అంటే ఎస్ అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎంతో కాలం నుంచి అతను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఒక ఎంఈఓగా రిటైర్డ్ అయిన తర్వాత అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాత ఎటువంటి సమస్యలు వచ్చినా పోరాడి ఎదుర్కొన్న వ్యక్తిగా సీఎం ఓబుల్ రెడ్డిని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎంతోమంది నాయకులు ఉన్నారు 8 మండలాల్లో. చాలా మంది 2024 తర్వాత మిస్ అయ్యారంటే మిస్ కాలేదు, కావాలనే వాళ్ళు టీడీపీ గెలిచింది, మా పైన అరాచకాలు జరుగుతాయి, లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో వెళ్ళేసి బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నారు. ఉదయగిరిలో ఇప్పటి వరకు హత్యా రాజకీయాలు కానీ ఘర్షణ రాజకీయాలు కానీ ఎటువంటివి లేవు. అటువంటి కాకర్ల సురేష్ కూడా ప్రోత్సహించరు. ఎందుకంటే అతను కూడా ఒక విద్యావేత్త కాబట్టి అలిగేషన్స్ వద్దు, ఎవరు కూడా ఏదన్నా పక్కాగా ఉంటేనే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇచ్చేయండి, లేదంటే లేనిపోని అపనిందలు ఎవరిపైనా మోపద్దని కాకర్ల సురేష్ గారు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితేనేమో వార్నింగ్ ఇవ్వగలిగారు. కానీ సీఎం ఓబుల్ రెడ్డి నిలబడినట్టు ఉదయగిరి మండలంలో గట్టిగా మిగతా మండలాల్లో ఎందుకు నిలబడలేకపోతా ఉన్నారు? పార్టీని బలోపేతం చేయాలంటే 8 మండలాల్లో 8 మంది సీఎం ఓబుల్ రెడ్డిలు ఉండరు. మాట తప్పం మడం తిప్పం కార్యకర్త కండగా ఉంటామని చెప్పే దాంట్లో సీఎం ఓబుల్ రెడ్డి స్లోగన్ విపరీతంగా ఇదైంది. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి ఒక్క కార్యకర్తను దగ్గరికి తీసుకునేది, అతనికి కావాల్సిన ఏదన్నా ఇబ్బందులు అవి ఉన్నా కూడా సవరించే దాంట్లో సీఎం ఓబుల్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు ఉదయగిరి మండలంలోనే చాలా మంది ఉన్నారు. చేజర్ల సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అతను వస్తారు, 2 రోజులు ఉంటారు, హడావిడి చేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే క్రమంలో ఇప్పుడు మన ఉదాహరణకు ఎత్తుకుందాం, పోలంగారిపల్లిలో మావయ్య గారు ఉన్నారు. ఎంతో సీనియర్ నాయకుడు అతను. కొన్ని వందలాది మంది అతను వెనకలు నడిచే కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు అతను బెంగళూరు వెళ్ళిపోయాడు. కార్యకర్తలు నిరాశ నిస్పృహలు అల్లుకొని ఉన్నాయి. అదే మావయ్య గారు పోలంగారిపల్లిలో ఉండి మొత్తం మ్యానిపులేట్ చేస్తుంటే పార్టీ బలోపేతం అవుతా వచ్చి ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరు జారుకోవడం, టీడీపీలో చేరిపోవడం. ఎందుకంటే సరైన నాయకత్వం ఉండి నడిపించేదానికి, ఎక్కడో ఉండి నడిపించేదానికి చాలా వరకు తేడా ఉంటుంది. అతి త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. నాయకులు వెళ్ళి బెంగళూరులలో, హైదరాబాద్లో, చెన్నైలో కూర్చుంటా ఉన్నారు. ఇక పార్టీ చాలా వరకు బలహీన పడతా ఉందని కార్యకర్తల్లో ఒక ముద్ర ఏర్పడిపోయింది. వెంటనే అభినవ్ రెడ్డి గారు రంగంలోకి దిగి ఇకనైనా బయటికి తూతూ మంత్రంగా ఇక్కడ జపం చేస్తూ అక్కడికి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ పిలిపించి పార్టీని బలోపేతం చేయకపోతే పార్టీ చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. లేదా అక్కడే ఉండే యువతకు అప్పగిచ్చి మళ్ళీ వారి ద్వారానే పార్టీకి బూస్టప్ ఇచ్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది. వీరు ఒక్కొక్క సాగు చెప్పేసి మమ్మల్ని వేసేస్తారు, మమ్మల్ని నరికేస్తారు, మమ్మల్ని పొడి చేస్తారు. ఏం నడిచి నరికేది, పొడిచేది, చంపేది అటువంటి రాజకీయం మన ఉదయగిరి చరిత్రలో లేదు. మహామహులు వెళ్ళిన రాజ్యాలు ఉదయగిరి రాజ్యం. దాంట్లో ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ అనేది ఇంతవరకు ఎంటర్ కాలేదు. మీరు ఏదో వ్యాపారాల కోసం వెళ్తూ ఉదయగిరి పైన ఒక మరకేసి వెళ్ళిపోవడం ఇది సముచితం కాదని చెప్పి కూడా చాలామంది కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. వెంటనే దీనిపైన సత్వర చర్యలు తీసుకోకపోతే ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలామంది వైసీపీ యువ నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇకనైనా అభినవ్ రెడ్డి గారు దృష్టి సారించి యువ నాయకత్వానికి ఊతమిస్తే పార్టీ బలోపేతం అవుతుందని కూడా భావిస్తూ ఉన్నారు.